గౌరవ భాషాభిమానులకు నమస్కారం. ప్రభుత్వ బడి విద్యార్థులకు శుభాకాంక్షలు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ SLTA-TS మీకు స్వాగతం పలుకుతున్నది. ఆత్మగౌరవమే మా ధ్యేయం, భాషా సేవే మా లక్ష్యం అనేవి మా నినాదాలు. అందులో భాగంగా భాషా సేవని ముందుకు తీసుకువెళ్తూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించాలని మా సంఘం తలపెట్టింది. అందులో భాగంగా పాఠ్య పుస్తకాలలో పరిచయమైనటువంటి 9 మంది ప్రసిద్ధ కవులను అంశముగా తీసుకోవడం జరిగింది. ఇది మనకి 3 అంచెలుగా ఈ పోటీ సాగుతుంది. పాఠశాల స్థాయిలో ఇచ్చినటువంటి 9 మంది కవులలో మీకు నచ్చిన ఒక కవి గురించి వ్యాసం రాయవచ్చు. మీ ఉపాధ్యాయులు అందులోంచి ఉత్తమమైన 2 వ్యాసాలను ఎంపిక చేస్తారు. అది కూడా ఒక బాలిక, ఒక బాలుడుగా. ఆ ఎంపిక చేసిన వ్యాసాలని జిల్లా కన్వీనర్లకు పంపడం జరుగుతుంది. జిల్లా స్థాయి న్యాయ నిర్ణేతలు వచ్చిన వ్యాసాల నుంచి 50 ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి జిల్లా స్థాయిలో ప్రత్యక్ష పోటీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయి పోటీలకు వారం ముందే ఆ 9 మందిలోంచి 3 కవులని మీకు ఐచ్ఛికంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన కవి గురించి జిల్లా స్థాయిలో ప్రత్యక్షంగా రాయవచ్చు. ఆ 50 మంది నుంచి రాష్ట్ర స్థాయికి 5 ఉత్తమ వ్యాసాలని ఎంపిక చేయడం జరుగుతుంది. 33 జిల్లాల నుంచి 5 చొప్పున 165 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి పోటీకి కూడా వారం ముందే 3 అంశాలు, అంటే 3 కవుల గురించిన పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అందులోంచి మళ్ళీ మీకు నచ్చిన అంశాన్ని మీరు రాష్ట్ర స్థాయి పోటీలో ప్రత్యక్షంగా రాయవచ్చు. ఇందులోంచి ఉత్తమంగా నిలిచిన మొదటి 10 వ్యాసాలని, అంటే 10 మందిని మొదటి స్థాయికి నిర్ణయించి ఆ తర్వాత మిగిలినటువంటి 155 మందిని జిల్లాలలో ఉత్తములుగా ఎంపికై వచ్చారు కాబట్టి వారిని కూడా విజేతలుగానే ప్రకటించడం జరుగుతుంది. మొదటి 10 మందికి 2000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన 155 మందికి ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున బహుమతి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు శాలువా, జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో పెద్దల చేత వీరికి సన్మానం చేయడం జరుగుతుంది. మిత్రులారా, మా సంఘపక్షాన మిమ్మల్ని కోరేది, విద్యార్థులను ప్రోత్సహిద్దాం, సాహిత్యాన్ని మరింత విద్యార్థులకు చేరువ చేద్దాం, మన కవులని, మన సంస్కృతిని, మన భాషని గౌరవిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు గౌరీశంకర్రావు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ఆత్మగౌరవం మా ధ్యేయం, భాషా సేవే మా లక్ష్యం అన్న నినాదంతో ముందుకు సాగుతున్న సంఘం రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం. గత 22 సంవత్సరాలుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తూనే భాషా సేవ చేస్తున్నటువంటి సంఘం SLTA-TS. విద్యార్థులకు పద్య పఠన పోటీలు 50,000కు పైగా శతకాలు విద్యార్థులకు పంపిణీ చేయడము, 600 మందికి పైగా భాషోపాధ్యాయులు తెలుగు, హిందీ, ఉర్దూ వారికి సన్మానించుకోవడము, ప్రతి సంవత్సరము ఉగాది వేడుకలు నిర్వర్తించి కవి సమ్మేళనము పెట్టడము, తెలంగాణ భాషా దినోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించడము, భాషా కార్యక్రమాలు జరపడము, అదేవిధంగా 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రమోషన్లను 1000 మందితోటి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ చేయడం జరిగింది. ప్రస్తుతము విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసే దిశగా ప్రభుత్వం మనకిచ్చినటువంటి ప్రమోషన్లకు కృతజ్ఞతాభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల ప్రతిభను బయటికి తీసే దిశగా రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించదలపెట్టినాము. అందుకోసం ప్రతి ఒక్కరూ, ప్రతి భాషాభిమాని, ప్రతి భాషోపాధ్యాయుడు సహకరించి
ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.